మదనపల్లెలో నేచర్ వ్యాలీలో ప్రీమియం విల్లా ఫ్లాట్ ఓనర్ కావడానికి కింది నెంబర్లను సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరి. ఈరోజు దేశవ్యాప్తంగా యావత్ భారతదేశ వ్యాప్తంగా ఈరోజు 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. భారతీయుల పౌరుషం అయితే ఉట్టిపడే విధంగా ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అయితే నిర్వహించుకుంటారు. అదేవిధంగా మన రామసముద్రం మండలంలో ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లోన పాఠశాలల్లోన ప్రతి ఒక్క చోట ఈ యొక్క జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అయితే జరుపుకున్నారు. ప్రజలు, రైతులు, ప్రజా ప్రతినిధులు ఇదే విధంగా ప్రతి ఒక్కరూ ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అయితే నిర్వహించుకున్నారు. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి రామసముద్రంలో ఉన్నటువంటి టైలర్స్ అసోసియేషన్ వారి తరపున 265 అడుగుల జాతీయ జెండాని అయితే పుట్టివ్వడం, పిల్లల చేత ఆ యొక్క ర్యాలీని రామసముద్రం మండల హెడ్ క్వార్టర్ లో ఉన్నటువంటి పుర వీధులలో ర్యాలీగా నిర్వహించి ఆ యొక్క జాతీయ జెండాని ఆవిష్కరణతో తీసుకెళ్లడం అయితే కూడా జరిగింది. అలాగే పాఠశాలలు, పోలీస్ స్టేషన్, అలాగే ఎంపీడీఓ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయం, శ్రీశక్తి భవన్, ఇలాగా వైద్యశాల, రెవెన్యూ సిబ్బంది, అలాగే ఉన్నటువంటి విద్యుత్ సిబ్బంది వారు, అలాగే విద్యార్థులు, పాఠశాల సిబ్బందులు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ వేడుకల్ని జరుపుకుంటున్నందుకు అందరూ సంతోషంగా నిర్వహించుకుంటున్నారు. మరిన్ని విశేషాలు అధికారులని, ప్రజా ప్రతినిధులని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే కూడా చేద్దాం. దినోత్సవానికి రామసముద్రం మండలం జెడ్పీహెచ్ఎస్ రామసముద్రం నందు ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పుర ప్రముఖులు, మండల అధికారులు, మరి విద్యాశాఖకు సంబంధించినటువంటి ఉపాధ్యాయ బృందం అందరూ కూడా, విద్యార్థులు అందరూ కూడా ఈ స్వాతంత్ర వేడుకల్లో జరుపుకొని ఘనంగా 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరిగింది. మరి విద్యార్థులలో దేశం పట్ల అంకిత భావాన్ని, దేశం పట్ల నిబద్ధతతో బాధ్యతగా ఉండడానికి ఈ యొక్క స్వాతంత్ర వేడుకలు అనేటివి ఎప్పుడు కూడా తోడ్పాటును అందిస్తాయని, మరి ఈ సందర్భంగా మండలంలో ఉన్నటువంటి అందరూ కూడా ప్రజాప్రతినిధులు మొత్తం టోటల్గా ఇది కూడా మనం ఈ విజయాన్ని అంతా కూడా వాళ్ళకి తెలియజేయడం జరిగింది. ఈ స్వాతంత్ర వేడుకలకు ఘనంగా నిర్వహించుకునేందుకు సంతోషంగా తెలియజేస్తూ ఈ అవకాశాన్ని దేశమంతా కూడా ఘనంగా నిర్వహించుకోవడం ఎంతో సంతోషదాయకంగా తెలియజేసుకుంటాను. మండల హెడ్ క్వార్టర్ ఉంది 79వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడం జరిగింది. ఈ 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ ప్రారంభించిన మా ఎంపీపీ శ్రీమతి కుసుమకుమారి గారికి, ఎంపీటీసీ రెడ్డప్ప గారికి, మిగతా ఎంపీటీసీలకు, సర్పంచులకు, ఆనాటి నుంచి ఈనాటి వరకు భారతదేశం విద్య, వైద్య, ఆరోగ్య మరియు రక్షణ రంగంలో ఎంతో గణనీయమైన అభివృద్ధి జరిగింది. భావి ప్రధానులు అందరూ భారతదేశాన్ని ముందు పదంలో నడిపించినారు. ఇప్పుడు మన ప్రధాని నరేంద్ర మోడీ గారు 11 సంవత్సరాల 4 నెలల కాలమైంది అధికారంలోకి వచ్చి. మోడీ గారు అధికారంలో రానిచ్చి దేశ భద్రత చాలా ప్రాముఖ్యంగా తీసుకుంటూ, భద్రత విషయంలో మోడీ గారు చాలా ముందంజలో ఉంటూ దేశానికి గర్వకారణంగా నిలిచిన ప్రధానిగా ఉన్నారు. అలాగే ఈ మధ్యలో పహల్గాం ఉగ్రదాడిలో కూడా సమర్థవంతంగా ప్రధానమంత్రి గారు కానీ, రక్షణ మంత్రి గారి అజిత్ దోవల్ గారు కానీ, మన సెంట్రల్లో ఉన్న మినిస్టర్లు అందరూ సమర్థవంతంగా పనిచేస్తూ దేశాన్ని రక్షించిన విషయం కూడా మనందరికీ తెలిసింది. అలాగే భారతదేశం విద్య, వైద్య, ఆరోగ్య అన్ని రంగాల్లోనూ ముందుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కూడా గతంలో పరిపాలించిన ముఖ్యమంత్రులు కానీ, గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా సమర్థవంతంగా పనిచేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి కూడా అదే విధంగా పనిచేయాలని ఆశిస్తున్నాం. గతంలో కరోనా విషయంలో భారతదేశంలో ఏ విధంగా అయితే దేశ ప్రజలను రక్షించినారో, అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా
సమర్థవంతంగా పనిచేస్తూ సచివాలయ వ్యవస్థను తీసుకొస్తూ ఏ గ్రామంలో ఆ గ్రామంలో కరోనాని నియంత్రణ చేస్తూ చాలా పకడ్బందీగా కరోనాని నియంత్రించినారని కూడా తెలియజేయడం జరుగుతుంది. దానికి అంతటికీ కారణం ఏమంటే వైద్య రంగం దేశంలో ఇంత గణనీయమైన అభివృద్ధి సాధించింది కాబట్టే ఆ కరోనాను కూడా మనం నియంత్రించగలిగాం. అలాగే దేశం కూడా అభివృద్ధి పదంలో నడుస్తుంది. ఇప్పుడు ప్రపంచంలోనే భారతదేశం 5వ స్థానంలో ఉంది. ఇంకా 2-3 ఏళ్ళ తర్వాత కూడా 3వ స్థానానికి ఎగబాకే విధంగా కూడా ఉన్నది. కాబట్టి ఏ సమస్య వచ్చినా కానీ దేశంలో పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ దేశ ప్రధానికి అందరూ అండగా ఉండాలని కోరుకుంటూ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరోమారు తెలియజేస్తూ విరమిస్తున్నాను. సముద్రం మండల ప్రజలకు నమస్కారం. అధికారులకు, అనధికారులకు, విద్యార్థులకి, ప్రజలకి, పత్రికా విలేకరులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ స్వాతంత్రం రావడానికి మన దేశ నాయకులు ఎంతో శ్రమించి వారి కష్టాన్ని, రక్తాన్ని ధారపోసి మనకి స్వాతంత్రం ఇప్పించారు. ఆ స్ఫూర్తి మన ప్రజలలో నిరంతరం రగులుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వేదభూమి అయినటువంటి భారతదేశంలో అనేక తరాలుగా శాంతి, సమానత్వం, సౌభాతృత వెలుగుతూ ఉన్నది. అదేవిధంగా రాబోయే తరాలకి దాన్ని అందించి ఈ సుఖశాంతులు కలకాలం ఉండేలా చూసుకోవాలని ప్రజలందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సముద్రం మండల ప్రజలకి, రైతులకు, అధికారులకి, ప్రతి ఒక్కరికి, ప్రతినిధులకి 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మన స్వాతంత్ర సమరయోధుల యొక్క త్యాగాలను, వారి యొక్క భావాలను స్మరించుకుంటూ వారి యొక్క మార్గంలో నడవడానికి ఇది ఒక గొప్ప అవకాశం. ప్రజలందరూ వారి యొక్క భావాలను కొనసాగించి నడవాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన స్వతంత్ర దినోత్సవం సందర్భంగా 79వ స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈరోజు మనకు గుర్తింపుగా మన అమరవీరుల గుర్తింపుగా మనకు స్వతంత్రం వచ్చిన వలన మన దేశము చాలా అభివృద్ధి కార్యక్రమంలో కానీ మనం స్వేచ్ఛగా ఉండేదానికి బ్రిటిష్ వారి నుండి మన స్వతంత్రం తెప్పించుకోవడం జరిగింది. కాబట్టి అప్పటి నుండి మన ప్రజలు మన భారతదేశంలో అందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నారని అందరినీ కోరుకుంటున్నాము. ఈరోజు యావత్ భారతదేశమంతా 79వ స్వాతంత్ర దినోత్సవ పతాకావిష్కరణ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ గారి అధ్యక్షతన జరగడం మనకు ఎంతో గర్వకారణము. ముఖ్యంగా భారతదేశమంతా కూడా, యావత్ భారతదేశమంతా కూడా అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో దేశ ప్రజలు ఇంటింటిపైన కూడా పతాకావిష్కరణ జరుపుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ ఇంటింటికి జెండా ఎగురవేయడం అనేటటువంటి కార్యక్రమాన్ని మన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రతి రాష్ట్రంలోనూ, ప్రతి జిల్లాలోనూ, ప్రతి గ్రామంలోనూ, ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ముఖ్యంగా దేశ స్వాతంత్రానికి పాటుపడినటువంటి ఈ మహావీరులు, విప్లవకారులు, అమరవీరులను మనము స్మరించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఆనాటి యువతకి ఈనాటి యువతకి చాలా వ్యత్యాసం ఉంది. ఆనాడు ప్రతి యువత కూడా ఎలాంటి దురలవాటు లేకుండా కేవలము దేశ సేవ కోసము స్వాతంత్రాన్ని సంపాదించాలనేటటువంటి కార్యదీక్ష పూనేటువంటి మహోన్నతమైన భావాజాలం కలిగినటువంటి వ్యక్తిత్వం గల నాయకత్వం ఆ రోజు ఉన్నది. అలాంటి పౌరులు ఉన్నారు. ఈ రోజు యువతంతా కూడా ఈ వ్యసనాలకి, ఈ మాదక ద్రవ్యాలకి గురి అయ్యేటటువంటి చెడు దుష్పరిణామాలు ఎక్కువగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ప్రతి యువత కూడా క్రమశిక్షణతో సైనికుల్లాగా దేశభక్తిని పెంపొందించుకొని దేశానికి సేవ చేయాలా. మన భారతదేశము ప్రపంచ స్థాయిలో అట్టడుగునున్నటువంటి ప్రపంచ స్థాయిలో ఉన్న స్థానానికి 10వ స్థానం నుంచి కేవలం 10 సంవత్సరాల వ్యవధిలోనే 5వ స్థానానికి, 5వ స్థానం నుంచి ఈరోజు 3వ స్థానానికి ఎదుగుదల వచ్చిందంటే అది కేవలము నరేంద్ర మోడీ గారి నాయకత్వాన మన దేశం యొక్క అభివృద్ధి అంచెలంచెలుగా వెదుగుతుందని చెప్పే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అందుకే ప్రతి యువత కూడా సైనికుడిగా తమ భావాజాలాన్ని వ్యక్తపరుస్తూ దేశ సేవకే అంకితం కావాలని చెప్పేసి ఇందు మూలంగా ఒక చిన్న కొటేషన్ ఏమంటే, చేయెత్తి జై కొట్టు ఓ సోదరా,
గతమెంతో మన కీర్తి ఘనమైనది. చేయెత్తి జై కొట్టు ఓ సోదరా, గతమెంతో మన కీర్తి ఘనమైనది. దుర అలవాట్లను దరిచేరనీయకు, దుష్ట శక్తుల నీవు దునిమాడి తీరాలి. సమాజ సేవకై సన్నద్ధమవ్వాలి, సమాజ హితము గోరి సంఘటిత బలము పూనాలి. చేయెత్తి జై కొట్టు ఓ సోదరా, ఘనమెంతో ఘనకీర్తి ఘనమైనది. గురువులు నేర్పిన హితములన్నీయు పరహితమని గుర్తిరిగి మెలగాలి. గురువులు నేర్పిన హితములన్నీయు పరహితములని గుర్తిరిగి మెలగాలి. చేయెత్తి జై కొట్టు ఓ సోదరా, గతమెంతో మన కీర్తి ఘనమైనది. ఈ విధంగా ఎప్పుడైతే యువత దేశానికి ఒక మంచి సంపదగా వర్ధిల్లుతుందో అప్పుడే మన దేశం అన్ని విధాల సౌభాగ్యంగా, ఆర్థిక పరంగాను, సంస్కృతి పరంగాను అన్ని విధాలా కూడా ముందుంటాదని చెప్పేసి కోరుకుంటూ ఈ సందర్భంగా ఈ చిన్న ఉపన్యాసాన్ని ముగించుకుంటున్నాను. మన దేశానికి స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. మనము ఇంతకు ముందు 400 ఏండ్లు బ్రిటిష్ పరిపాలనలో దాస్య శృంఖలాల మధ్య జీవించింది. దానికోసము మన మహనీయులు, ఎందరో మహనీయులు, ఎంత గొప్ప మనసు, ఎంత గొప్ప దేశం కోసం వాళ్ళ ప్రాణాలను, వాళ్ళ రక్తం ధారపోసి మనకి స్వాతంత్రం ఏర్పాటు చేసినారు. దీన్ని మనము సద్వినియోగం చేసుకునేందుకు మనకు కొంచెం సమయోచిత జ్ఞానం కావాలి. ప్రతి పరిజ్ఞానము, సాంకేతికంగా పరిజ్ఞానం పెరిగినా కూడా, ఎంతో అభివృద్ధి చెందినా కూడా ఈ మన మనుషులందరూ మత్తుకు అలవాటైపోయినారు. పెద్దలు కానీ, లాస్ట్కు స్త్రీలు కూడా మత్తుకు అలవాటైపోయినారు. వీళ్ళందరూ ఈ దాస్యం నుంచి ఎప్పుడైతే విముక్తి కలుగుతుందో ఆ రోజే మనకు నిజమైన స్వాతంత్రం వస్తుందని నేను భావిస్తున్నాను. ఇంకా ఆడపిల్లలు అర్ధరాత్రి ఆడపిల్ల ఒంటరిగా పోతే ఆ రోజు స్వాతంత్రం వస్తుంది అని మన పెద్దలు చెప్పినారు. కానీ ఇప్పుడు పట్టపగలే అత్యాచారాలు, అక్రమాలు, దొంగతనాలు అన్నీ ఎక్కువయ్యి ఆడపిల్ల ఇంటికి సురక్షితంగా చేరుకుంటుంది అనే ధైర్యం కూడా తల్లిదండ్రులకు లేకుండా అయిపోయింది. ఈ పరిజ్ఞానంతో, ఈ సెల్లుల పరిజ్ఞానంతో మంచివి తీసుకోవలసిన బదులు చెడు మాత్రమే మన ప్రజలు గ్రహించి దాన్ని తీసుకొని మనుషులు చెడిపోతున్నారు. దానికి వీళ్ళందరికీ ఒకే విజ్ఞప్తి నేను చేసేది, ప్రజలందరూ సుఖంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా అభివృద్ధి కావాలంటే ఈ అలవాట్లన్నీ మానుకొని ఏ రోజైతే బాగుపడతారో, ఏ రోజైతే ఆడబిడ్డకు రక్షణ కల్పిస్తారో ఆ రోజే మనకు నిజమైన స్వాతంత్రం వస్తుందని నేను భావిస్తున్నాను.